సార్ ప్రస్తుతం అల్పపీడన స్టేటస్ ఏ విధంగా ఉంది? ఏమన్నా వాయుగుండంగా మారే అవకాశం ఉందా? యాహ్! గత 3, 4 రోజులుగా చూసుకున్నట్లయితే మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడనం ఈ నెల 18వ తారీఖు కల్లా క్రమేపీ బలహీనపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం గనక చూసుకున్నట్లయితే ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదలాడే అవకాశం అయితే కనిపిస్తుంది. సో, దీనికి అనుసంధానంగా ఒక ఈశాన్య అరేబియా మహాసముద్రం నుంచి ఒక ద్రోణి అనేది ప్రస్తుతం ఇది చూసుకున్నట్లయితే దక్షిణ ఛత్తీస్‌గఢ్, అలాగే చూసుకున్నట్లయితే ఉత్తర మహారాష్ట్ర తీరం గుండా రాష్ట్రాల గుండా తెలంగాణ రాష్ట్రం వైపు కూడా కొనసాగడం వల్ల ఈ 2 అనుసంధానాల వల్ల కూడా రానున్న 18వ తారీఖు వరకు కూడా రాష్ట్రమంతటా కూడా విస్తారంగా అయితే వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. దీని ప్రభావం కూడా ఈరోజు, రేపు కూడా ముఖ్యంగా ఇటు చూసుకున్నట్లయితే ఈశాన్య జిల్లాలుగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఈశాన్య జిల్లాలుగా ఉన్నటువంటి జిల్లాలకు మాత్రం రెడ్ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఈరోజు కనుక చూసుకున్నట్లయితే సుమారు 7 జిల్లాలకు ఈ యొక్క రెడ్ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అలాగే 8 జిల్లాలకు చూసుకున్నట్లయితే ఆరెంజ్ హెచ్చరికలు, అలాగే 18 చోట్ల మనకి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్రమంతటా కూడా ఇటు భారీ నుంచి అతి భారీ, అలాగే అత్యంత భారీ వర్షాలు కూడా రానున్న 2 రోజులు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా 7 చోట్ల మనం అత్యంత భారీ వర్ష సూచనలు అనేవి జారీ చేయడం జరిగింది. ఇటు ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, జయశంకర్ భూపాల్పల్లి, మోల్గు, ఇంకా చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం, అలాగే మహబూబాబాద్, ఈ యొక్క జిల్లాలకు మాత్రం ఈరోజు రెడ్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ఈ యొక్క ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 14 సెంటీమీటర్ల వరకు కూడా మార్నింగ్ ఉదయం నుంచి 10:30 గంటల వరకు కూడా చూసుకున్నట్లయితే సుమారు 12 సెంటీమీటర్ల వరకు కూడా మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి రికార్డ్స్ కొలమానాల ప్రకారం 12 సెంటీమీటర్ల వరకు కూడా ఇప్పటికే ఈ జిల్లాల్లో వర్షపాతం నమోదైంది. మిగిలిన జిల్లాల్లో కనుక సుమారు 8 జిల్లాల్లో మనం ఆరెంజ్ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సో, ఈ యొక్క వర్ష తీవ్రత అనేది ఈరోజు, రేపు కొనసాగి తర్వాత 18వ తారీఖున క్రమేపీ ఈ యొక్క ఇటు మధ్యస్థ తెలంగాణ జిల్లాలు, అలాగే తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది.